అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా బొగ్గుల సురేష్ విజయం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా బొగ్గుల సురేష్ విజయం సాధించారు. ఆదివారం అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఎన్నికలు నిర్వహించగా హోరాహోరీగా సాగిన ఆలయ కమిటీ ఎన్నికల్లో ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ పై బొగ్గుల సురేష్ విజయం సాధించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందనా రవీందర్, 2వ వార్డు కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ ఆలయ కమిటీ నూతన పాలకవర్గానికి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ కమిటీ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ అయ్యప్ప ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దటానికి ఆలయ కమిటీ శాశ్వత సభ్యులు భక్తులతో కలుపుకొని మంచి పేరు తెచ్చుకోవాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా బొగ్గుల సురేష్, ఉపాధ్యక్షులుగా జగ్గయ్య గారి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా అయిత సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తూమ్ గోపి, క్యాషియర్గా నారాయణరెడ్డి గెలుపొందిన సందర్భంగా శాశ్వత సభ్యులు భక్తులు వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అయ్యప్ప స్వామి అధ్యక్షులుగా గెలుపొందిన బొగ్గుల సురేష్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అయ్యప్ప ఆలయ సేవలో ముందుంటామని తెలిపారు. గజ్వేల్లో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈరోజు ఎన్నికలు జరగడం జరిగింది. ఈ అయ్యప్ప గుడి గజ్వేల్లోనే ఒక ప్రత్యేకమైన గుడి. ఎందుకంటే 82లో దీన్ని గుడిని నిర్మించి ఈరోజు ఇంచుమించుగా 40 ఏళ్ళ నుంచి ఇక్కడ భక్తులు ఎంతో నిష్ఠతోటి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంకు గత 3 సంవత్సరాల నుంచి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తామని భక్తులు ఎలక్షన్లు అనివార్యమైంది. మేము గతంలో కూడా ఎన్నికల అధికారిగా ఉండి గత సంవత్సరము ఎర్రం శ్రీనివాస్ అధ్యక్షులు చేయడము ఆలయ అభివృద్ధికి అందరూ కూడా సహకరించి డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన సురేష్ గారి ఆధ్వర్యాన మన తూమ్ గోపి గారు సహాయ కార్యదర్శి, మన ప్రధాన కార్యదర్శిగా అయిత సత్యనారాయణ మరియు కోశాధికారిగా యునానిమస్గా ఎలక్ట్ అయిన నారాయణ రెడ్డి గారు ఈ యొక్క 302వ గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా అందరి సహాయ సహకారాలతో ఇంత పెద్ద ఆలయం నిర్మించుకున్నాము. ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే అభినవ శబరిమలగా విరిసినటువంటి అయ్యప్ప ఆలయము ఆ యొక్క భగవంతుడి కృప వల్ల, భక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మేము నిర్మించుకున్న మా గోశాల యొక్క పుణ్యం వల్ల నేను ఈరోజు అధ్యక్షునిగా నేను ఎన్నుకోబడ్డాను. కాబట్టి ఈరోజు నాకు ఇంకా బాధ్యత, ఆ అయ్యప్ప స్వామి ఇంకా కూడా బాధ్యత పెంచి నా భుజస్కంధాల మీద అయ్యప్ప ఆలయ నిర్వహణ నీకు ఒక ఛాలెంజ్గా చూపించుకుంటూ ఖచ్చితంగా అభివృద్ధిలో అత్యంత ముందుగా వెళ్ళే విధంగా అన్ని గజ్వేల్లో ఉన్న అన్ని ఆలయాల కన్నా కూడా ముందుగా ఉండే విధంగా ఈ యొక్క అభివృద్ధి పదంలో నా వంతు కృషి చేస్తానని అయ్యప్పని కోరుకుంటున్నాను. స్వామియే అయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు నుంచి మా అధ్యక్షుల వారితో సహా నా పాలక మండలితో కలిసి అయ్యప్ప దేవాలయం అభివృద్ధి దశలో తీసుకెళ్ళడానికి అందరం కలిసి కృషి చేసి అయ్యప్ప దేవాలయం అభివృద్ధి కొరకు భక్తుల సహకారంతో నిర్వహిస్తామని భక్తులందరికీ తెలుసు. నాకు పరోక్షంగా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మన సభ్యుల ఆశీర్వాదంతో ఈరోజు సహాయ కార్యదర్శి జనరల్ సహాయ కార్యదర్శి గెలిచినందుకు మా ప్రెసిడెంట్ తోటి సహాయ కార్యదర్శితో అందరితో ఉండి గుడి అభివృద్ధికి సహకరిస్తానని పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 3 సంవత్సరాలు కూడా శాసనసభ్యులందరూ కూడా ఏకాగ్రంగా ఎన్నుకోబడలేదు. అప్పుడు అదే విధంగా ప్రేమాభిమానంతో చూసి ఏకాగ్రంగా చేసి ఇప్పుడు కూడా అదే ఏకాగ్రంగా ఎన్నుకోబడ్డారు. నేను మా పాలకవర్గ సభ్యులతో అందరితో కలిసి నా వంతు దయచేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని నేను చెప్తున్నాను.